నీవు కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే నీ మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. నీవు గుంపులో అందరితో కలిసి గొర్రెలా బ్రతికే కంటే ఒంటరిగా సింహంలా బ్రతకటం మంచిది. స్వార్థపరుడు ఎప్పుడూ వాడి స్వార్థం గురించే ఆలోచించుకుంటాడు. ఎవరు ఏమైపోయినా వాడికి అవసరం లేదు. సిగ్గొక్కటే కాదు, అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది. కొందరు భార్యలు తన భర్త తక్కువగా సంపాదిస్తే సహించరు. తక్కువగా సంపాదించే భర్తలు ఉంటే కొందరి భార్యలకు చిన్న చూపు ఉంటుంది. నీవు బ్రతకటానికి కష్టపడితేనే ఏదైనా సాధించగలవు. నీవు కష్టపడకుండా బ్రతకటానికి ఇష్టపడితే ఏమీ సాధించలేవు. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బ్రతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది.